ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మన పెరట్లో ఒక చెట్టుకు ఒక పువ్వు పూస్తేనే చాలా అందంగా ఉంటుంది కదా. సో ఒకే చెట్టుకి చాలా రకాల పువ్వులు పూస్తే ఎంత అందంగా ఉంటుందో. పేపర్ బాయ్ మూవీ చూస్తారా? అందులో సేమ్ అదే చేస్తారనమాట హీరో. సో ఈరోజు మనమైతే అలాగైతే చేయలేము, బట్ నేనైతే ఈరోజు పెయింటింగ్ అనమాట. ఒకే చెట్టుకి ఎక్కువ పువ్వులు వచ్చేటట్టు, అంటే ఒకే చెట్టుకి డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ ఫ్లవర్స్ అయితే వేద్దాం అనుకుంటున్నాను. అది ఎలా వస్తుంది ఏంటి అనేది నాకైతే తెలీదు, బట్ చూద్దాము ఎలా వస్తుంది ఏంటి అనేది. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి లాస్ట్ వరకు చూసి. అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, ఓకేనా? వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఇంకా నేనైతే ఇక్కడ యాక్రిలిక్ కలర్స్ అయితే తీసుకుంటున్నానండి. నా దగ్గర అయితే ఎక్కువ కలర్స్ అయితే అవైలబుల్ లేవు, 6 కలర్స్ అయితే ఉన్నాయి. వాటితోనే నేను ఎలా పెయింట్ చేసుకుంటాను అనేది మీతో షేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే స్విచ్ బోర్డ్ని అయితే కొద్దిగా క్లీన్ చేసేసాను. ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ పెన్సిల్తో అయితే ఫస్ట్, నేనైతే అంత పర్ఫెక్ట్ కాదండి, సో అందుకే కొద్దిగా పెన్సిల్తో అయితే ఫస్ట్ డ్రా చేసుకొని తర్వాత దానికైతే బ్లాక్ కలర్ పెయింట్ అయితే వేసేసుకుంటున్నాను. ఇలా ట్రీని అయితే సగం వరకే వేసుకున్నా, బ్రాంచెస్ అయితే ఇంకా వేయలేదనమాట. అవి అయితే తర్వాత వేసుకుందాం అనేసి ఇంకా తర్వాత మా చాందిని గడిది ఒక ప్లేట్ తీసుకొని అందులో రెడ్ కలర్ అలాగే వైట్ కలర్ అయితే కొద్దిగా తీసుకున్నాను. ఇక్కడ మా వాల్ వచ్చేసి కొద్దిగా ఎల్లో కలర్ లో ఉంది కదండి, సో ఎల్లో అయినా తీసుకోవచ్చు, బట్ ఇక్కడ ఎల్లో కలర్ వేసుకుంటే మొత్తం కలిసిపోతుంది అని చెప్పేసి నేనైతే వైట్ అలాగే రెడ్ కలర్ అయితే తీసుకున్నా. రెడ్ కలర్ లో ఎక్కువ ముంచేసి అలాగే వైట్ కలర్ లో కొద్దిగా ఎండలో ముంచేసి ఇలా బయట నుంచి లోపలికి ఇలా తీస్తే ఒక ఫ్లవర్ షేప్ లా వస్తుంది అనమాట. సో ఇలా అయితే వేసుకుంటున్నాను ఫస్ట్ ఫ్లవర్ ని. ఇంకా చుట్టూ ఒక రౌండ్ అయిపోయిన తర్వాత మధ్యలో గ్యాప్స్ ఉంటాయి కదా, అక్కడ కూడా మళ్ళీ ఫిల్ చేసేసి లోపల కొంచెం బ్లాక్ కలర్ తో చిన్న చిన్న డాట్స్ పెట్టేస్తున్నా. ఇంకా అది కూడా వేసేసాక రెడ్ కలర్ తీసుకున్నా, కొద్దిగా తీసుకొని ఇంకా మందార పువ్వుకి ఉంటది కదండి, సో అలా పెట్టుకొని వైట్ కలర్ అలాగే ఎల్లో కలర్ తో కొద్దిగా చిన్న చిన్న చుక్కలు పెట్టేస్తున్నా. సో మనకైతే ఫస్ట్ ఫ్లవర్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా రెండో ఫ్లవర్ వచ్చేసి ఒక సర్కిల్ లాగా తీసుకున్నా. ఇంకా అందులోకి వైట్ రెడ్ కలిపేస్తే కొంచెం లైట్ కలర్ పింక్ కలర్ వచ్చింది కదా, సో దీన్ని అయితే ఆ సర్కిల్లో నింపేస్తున్నా ఫస్ట్. ఇంక ఇప్పుడు ఎల్లో కలర్ తో ఒక 5 రెక్కల పువ్వుల్లాగా అనమాట. ఇలా మొత్తం ఈ సర్కిల్ మొత్తం నింపేద్దాం అనుకుంటున్నాను. ఈ ఫ్లవర్స్ అయితే చాలా లైట్ కలర్ అయిపోయాయండి, అందుకే కొద్దిగా బ్రైట్ గా కనిపిస్తాయని బ్లూ కలర్ డాట్స్ అయితే పెట్టేసా. ఇంక తర్వాత పువ్వుకి వచ్చేసి ఇలా సర్కిల్ లాగా ఫస్ట్ రెడ్ కలర్ తో వేసేసి తర్వాత బయట నుంచి లోపలికైతే రేకలు అనేవి తీసేసుకున్నా బ్రష్ తో. అండ్ లోపల లేయర్కి వచ్చేసి బ్లూ కలర్ రెక్కలు అయితే వేసుకుంటున్నా. ఇంకా మధ్యలో వచ్చేసి ఎల్లో కలర్ డాట్స్ తో అయితే ఫిల్ చేసేస్తున్నా. సో థర్డ్ ఫ్లవర్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంక ఫోర్త్ ఫ్లవర్ కి వచ్చేసి ఇలా పెద్ద రెక్కలు వేసేస్తున్నా. ఇంకా బ్రష్ అయితే కొద్దిగా ఎక్కువ కలర్ ముంచేసి ఇలా సర్దినట్టు పెట్టేసి లోపల వైపుకి లాగేస్తున్నా. సో అంతేనండి, చాలా సింపుల్ గా డిఫరెంట్ ఫ్లవర్స్ అయితే వేసుకుంటున్నా. ఇంకా నెక్స్ట్ అయితే ఇలా ఒక బ్రాంచ్ లాగా గీసేసి ఇంకా దానికైతే ఇలా చిన్న మొగ్గలాగా ఉండేటట్టు ఒకసారి బ్రష్ తో అయితే ఇలా లాగేసి ఇంకా తర్వాత గ్రీన్ కలర్ తో కింద వైపు వచ్చేసి కాడలాగా పెట్టేస్తున్నా 2 సైడ్స్. సో మనకైతే చిన్న ఫ్లవర్స్ లాగా రెడీ అయిపోయాయి. ఈ ఫ్లవర్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి, అంటే సింపుల్ గా చాలా అందంగా అనిపించాయి వేసాక. ఇంకా ఇలా వేసుకున్న తర్వాత ప్రతి ఫ్లవర్ నుంచి అయితే ఆ చెట్టుకి కనెక్ట్ అయ్యేటట్టు ఇలా కొమ్మలు అయితే వేసేసుకుంటున్నా. అండ్ అలాగే ఇంకా లాస్ట్ కింద కొమ్మ నుంచి అయితే ఒక ఉయ్యాలలాగా వేసుకొని ఆ కొమ్మ పైన 2 చిన్న బుజ్జి పిట్టలు ఉండేటట్టు అయితే డ్రా చేసుకున్న పెన్సిల్ తో. ఇంకా తర్వాత దానిలో కలర్స్ అయితే ఫిల్ చేసేసాను.
ఉయ్యాలైతే వేసేసాము. ఇంకా అందులో ఎవరైనా ఊగకపోతే అస్సలు బాగోదు కదా! ఇంకా అందుకే ఒక చిన్న పాపనైతే ఆ ఉయ్యాల్లో పెట్టేసా. ఇంకా తర్వాత వచ్చేసి చెట్టు వేసాక లీవ్స్ లేకపోతే అస్సలు బాగోదు. అందుకే చిన్నగా గ్రీన్ కలర్ అయితే ఒక డాట్ తీసుకొని లోపల నుంచి బయట వైపుకైతే బ్రష్‌ని తీస్తే ఇలా మనకు ఒక లీఫ్ లాగా అవుతుంది. మనకు ఆ కలర్ డాట్‌ని బట్టి ఆ లీఫ్ సైజ్ అనేది పెరుగుతుందనమాట. ఇలా చిన్నగా లీవ్స్ అనేవి చెట్టు మొత్తం డిఫరెంట్‌గా వేసేసుకున్నా. ఇంక చెట్టు మొత్తము పువ్వులే ఉండవు కదండీ! మొగ్గలు కూడా ఉంటాయి. అందుకే మొగ్గల కోసం ఇలా చిన్నగా ఇలా మొగ్గలు కూడా డిఫరెంట్ కలర్స్‌తో అక్కడక్కడ పెట్టేస్తున్నా ఇప్పుడు. ఇంక చెట్టయితే పూర్తిగా కంప్లీట్‌గా వేసేసాము. కానీ ఈ పక్క మొత్తం గ్యాప్ ఉండిపోయింది అనిపించింది. ఇంక అందుకే నాకున్న పిచ్చిని మొత్తం ఈ గోడ మీద చూపిద్దామని ఇంక నచ్చినట్లుగా గ్రీన్ కలర్‌తో గ్రాస్ లాగా వేసేసాననమాట. ఇంకెలా వేసినా అందంగానే వచ్చింది ఏంటో మరి. ఒట్టి గ్రాసే వదిలేస్తే బాగోదు కదా అని చెప్పేసి ఇంకా అందులో చిన్న ఫ్లవర్స్ వేద్దామనేసి బ్లూ కలర్‌తో అయితే చిన్నగా ఫ్లవర్స్ అయితే వేసుకున్నా. చాలా అందంగా అనిపించాయి బ్లూ కలర్ ఫ్లవర్స్. ఫ్లవర్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయండి. ఇంక మధ్యలో వచ్చేసి చిన్నగా వైట్ కలర్‌తో అయితే డాట్స్ పెట్టేసా. ఇన్ని ఫ్లవర్స్ ఉంటే బటర్‌ఫ్లైస్ లేకపోతే అస్సలు బాగోదు. దానికి తోడు మా పిల్లలు బటర్‌ఫ్లై వెయ్యి అనేసి అయితే పక్క నుంచి అరుస్తున్నారు. సో, అందుకే ఇంక బటర్‌ఫ్లై వేయకపోతే బాగోదని చెప్పేసి ఇంక అది కూడా ఎగిరేటట్టు వేద్దామని చెప్పేసి అయితే ఇలా వేసుకుంటున్నా. ఫస్ట్ అయితే ఒక రెక్కలా వేసుకోవాలి. ఇంక లోపల వచ్చేసి చిన్నగా ఇలా డిజైన్ పెట్టుకొని పైనొచ్చేసి చిన్న డాట్స్‌లా పెట్టుకోవాలి. ఇది ఎగురుతున్నట్టు ఉండాలంటే ఈ లోపల సైడ్ నుంచి అయితే ఇంకొక రెక్కలాగా వేసుకుంటే మనకి ఎగురుతున్నట్టు అనిపిస్తుందనమాట. సో, దానికి కూడా డిజైన్ పెట్టేసి అలాగే ఈ ముందుంటాయి కదా! ఇవి కూడా ఒకటి చిన్నగా, ఒకటి పెద్దగా పెట్టుకుంటే ఎగురుతున్నట్లు ఉంటుంది. అలాగే ఎన్ని కాలుంటాయో నాకైతే తెలీదు. బట్ ఎన్నో కొన్ని ఉండాలి కదా అని చెప్పేసి నచ్చినన్ని గీసేసా. ఇంక అంతేనండి బటర్‌ఫ్లై అయితే రెడీ అయిపోయింది. ఇంక దానికొచ్చేసి నచ్చిన కలర్స్ అయితే వేసుకున్నాను. ఇంక 2 ఇక్కడ వేసాననమాట. సో, 2 వేసాను. ఇంకా రెండిట్లకి డిఫరెంట్‌గా కలర్స్ అయితే ఫిల్ చేసుకుంటున్నాను. పెయింటింగ్ అయితే పూర్తయిపోయింది. ఇంకిలా చూస్తున్నప్పుడు నాకు అనిపించిందనమాట. ఒక పువ్వుల చెట్టుకే ఉయ్యాల కట్టుకుంది. పాప ఒక్క పువ్వు కూడా జడలో పెట్టుకోలేదు అనిపించింది. ఇంకా అందుకే చిన్నగా వైట్ కలర్‌తో డాట్స్ లాగా పెట్టేశాను. చాలా అందంగా అనిపించింది. ఇంక నాకైతే చాలా అందంగా అనిపించిందండి. ఇంక మొత్తానికైతే పెయింటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు ఇంతవరకు చూసారంటే మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే గనుక ఒక లైక్ చేసేయండి. అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో చిన్న కామెంట్ చేయండి. ఇది ఫ్రెండ్స్, ఇది నా సెకండ్ స్విచ్ బోర్డ్ పెయింటింగ్. ఆల్రెడీ ఫస్ట్‌దైతే నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఒకసారి చూడండి మీరు ఎవరైనా చూడకపోతే. మీరు ఇంతవరకు ఈ వీడియోని చూసినందుకు థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై ఫ్రెండ్స్.